మహిళలు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను కనబరుస్తూ అనేక విజయాలను అలవోకగా సొంతం చేసుకుంటున్న మహిళలను మరింత ప్రోత్సాహం అందజేయడానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సక్లి సహకారంతో సరికొత్త ఆవిష్కరణ చేపట్టారు. దీనిలో భాగంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మరింత ఆదర్శప్రాయంగా నిర్వహించేందుకు గాను కాకినాడలో ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు క్రీడలు నిర్వహించడం జరిగింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో కాకినాడలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నిర్వహించిన మహిళా ఉద్యోగుల క్రీడోత్సవాలను కలెక్టర్ షాన్ మెహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మెహన్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిరోజు కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలని, దానివల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం సొంతమవుతుందని పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రంలో చూస్తే పురుషులతో పోలిస్తే మహిళల విభాగంలోనే అధిక శాతం పథకాలు లభిస్తున్నాయన్నారు. మహిళలు తమ పిల్లలను కూడా క్రీడల దిశగా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జి రామ్మోహన్ రావు, కార్యదర్శి పి వెంకటకృష్ణ, కోశాధికారి వై పద్మా మీనాక్షి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి శ్రీనివాస్, ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం చైర్పర్సన్ బి సుజాత, కన్వీనర్ ఏ దేవి, సంయుక్త కార్యదర్శి వి కమల, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి జయలక్ష్మి, నగరాధ్యక్షుడు ఏ సత్యరాజు, పాలమర్తి మూర్తిబాబు,
చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని ముక్క నీకు చెబుతోంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో తుమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం అమ్మేగా పలు పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగ మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మాను రాగం సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి హే భారతి శిరసా నమామి కొలచు అందాల దివ పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి మేనాలు తేలేని మేన కోడలిని అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని వాల్మీకిని మించి వరసు తాతయ్య మా ఇంటి కంపించవయ్య మావయ్య తొలికి మాకు మేనత్త మసక పడితే నీకు మల్లె పూదండ తెల్లవారితే నీకు తేనె నీరెండ ఇది రాని రోజు వెళ్ళలేను ఉండలేను ఏమి మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది నిలువదే మది నిలువదే సిరి సొగసును చూసి అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుతిరిగి అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాల ఊపిరిగా. రామ్మోహన్కి ఎట్లా ఉందంటే వచ్చినటువంటి కలెక్టర్ గారు వస్తున్నారు, ఎక్కువ మంది రావాలి. జిల్లా వ్యాప్తంగా కూడా సందడి నెలకొంది. ఈ రోజు ఏ పేపర్ చూసినా సరే మీ కేరింతలు మీ ఆనందం ఆ రకాల వార్తలు చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతోంది. ఈ రోజు అంతా కూడా మన ఈ కార్యం చక్కగా జరుపుకుని మీనాక్షి గారి ఆధ్వర్యంలో సుజాత గారి ఆధ్వర్యంలో అందరూ కూడా మంచి మంచి బహుమతులు అందుకుంటారని, అదేవిధంగా సంవత్సరం కాలం పాటు మీరు ఏదైతే స్ట్రెస్ అయితే ఉంటుంది ప్రతి వాళ్ళకి, ఎందుకంటే గృహిణిగా ఇంటి బాధ్యత, ఉద్యోగిగా డిపార్ట్మెంట్ బాధ్యత నిర్వర్తిస్తూ 2 పడవల మీద కూడా కాల్ వేసి సక్సెస్ఫుల్ గా వెళ్ళేది ఒక స్త్రీ మాత్రమే. ఓకే మేడం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో 5, 6 తేదీల్లో మహిళా ఉద్యోగులందరికీ కూడా క్రీడల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి నిన్న జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఇనాగరల్ ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు. నిన్న చాలా గేమ్స్ అవి కూడా కండక్ట్ చేయడం జరిగింది. 100 మీటర్ స్ప్రింట్, 400 మీటర్ స్పీడ్ వాక్ అండ్ షార్ట్ పుట్ కండక్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్ని కూడా ఇవాళ షటిల్ బ్యాడ్మింటన్, జావలిన్ త్రో, డిస్కస్ త్రో అండ్ అంత్యాక్షరీస్, మ్యూజికల్ చైర్, డాన్స్ కాంపిటీషన్ అండ్ సింగింగ్ కాంపిటీషన్, లాస్ట్ లో ఫైనల్లీ టగ్ ఆఫ్ వార్ కూడా ఇవాళ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 రోజుల ప్రోగ్రామ్ లో 2 డేస్ స్పెషల్ క్యాజువల్ ఉపయోగించుకుని దాదాపు 400 మంది మహిళలు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. 8వ తారీఖు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో ఈ విజేతలకి బహుమతి ప్రదానం జరుగుతుంది. ఆ రోజు మన జిల్లాలో నాయకులు కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అటెండ్ అవడం జరుగుతుంది. సో పెద్ద ఎత్తున జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభకి అందరూ కూడా హాజరయ్యి ఈ సభని జయప్రదం చేయవలసిందిగా